హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో డాక్టర్ సి ఆనందరామం గారి అనిత నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు అనిత నవల ఆడియో 3వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. తమ అప్పుల సంగతి సమాజానికి తెలియకూడదని, అప్పుల బారి నుంచి ఆస్తిని రక్షించాలని రాజారావు పట్టుదల. ఆ పట్టుదల నెగ్గించుకోవడానికి వీల్లేని విషమ పరిస్థితి వచ్చి పడింది. లక్ష్మీపతి గారు ఇంటిని సహితం తాకట్టు పెట్టారు. ఆ సంగతి మొన్నటి వరకు రాజారావుకు తెలియలేదు. ఆ రోజే బాకీదారు వచ్చి తనకు పైకం చాలా అవసరమని, బాకీ జమ కట్టకపోతే ఇల్లు వేలం వేయవలసి వస్తుందని బెదిరించాడు. రాజారావు మస్తిష్కం పగిలిపోసాగింది. ఎంత ఆలోచించినా డబ్బు దొరికే ఉపాయం కనిపించలేదు. రాజారావు మంచి చిత్రకారుడు. లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నదే కాక మంచి బొమ్మలు గీసి అమ్మి డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాడు. తన పేరు బయటకు రాకుండా రాజా అనే పేరుతో తన చిత్రాలు రహస్యంగా అమ్మిస్తున్నాడు. ఎంత సంపాదించినా ఏ మూలకి? పెద్ద కుటుంబం, బాగా బతికిన కుటుంబం. కుటుంబం గడవాలి, అప్పులు తీరాలి. ఇలాంటి ఆపద ముంచుకొస్తుందని ఊహించకపోవడం చేత ఏ కాస్త మిగిలినా ఎప్పటికప్పుడు తీర్చేస్తున్నాడు. ఎంతో కొంత ముట్ట చెబుతూ ఉండడం వలన, ఇస్తాడన్న నమ్మకం ఉండడం వల్ల అప్పులవాళ్లు కూడా ఒత్తిడి చేయడం లేదు. ఇప్పుడొక్కసారిగా 50,000 ఎక్కడ దొరుకుతాయి? ఎలా పుట్టించగలడు? అశాంతితో నిద్ర రాక స్టాండ్ దగ్గరికి నడిచి అప్రయత్నంగా బొమ్మ గీయడం మొదలుపెట్టాడు. తనకు తెలియకుండానే అందులో లీనమైపోయాడు. బొమ్మ పూర్తయ్యేసరికి రాత్రి 2 దాటింది. చేతిలో కుంచె అక్కడే పడేసి అలసటగా అక్కడే చాపమీద పడుకున్నాడు. కళ్ళు భగ్గున మండుతున్నాయి, కాని నిద్ర రాలేదు. అడుగుల చప్పుడు వినిపించి ఆశ్చర్యంగా చూశాడు. అనిత వస్తోంది. చటుక్కున కళ్ళు మూసుకున్నాడు. అనిత స్టాండ్ దగ్గరకొచ్చి బొమ్మను తదేకంగా కొంతసేపు చూసి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అనిత ఎందుకు వచ్చినట్టా అని రాజారావు మదన పడుతుండగానే చేతిలో దిండు దుప్పటి తీసుకుని అనిత మళ్లీ వచ్చింది. దిండు జాగ్రత్తగా రాజారావు తల క్రింద పెట్టి దుప్పటి కప్పి వెళ్ళిపోయింది. రాజారావు ఆశ్చర్యానికి మేరలేదు. అనిత తననింత కనిపెట్టి చూస్తోందా? తను ఇంతవరకు నిద్రపోలేదని, బొమ్మ గీసుకుంటున్నాడని అనితకెలా తెలిసింది? అనితకు తన మీద ప్రేమ ఉందా? మరి రాణి? అశాంతితో దొర్లి దుప్పటి తీసిపారేసి లోపలికొచ్చాడు. అనిత ప్రశాంతంగా నిద్రపోతోంది. కన్నా, కమల, అనిత చెరోవైపు పడుకున్నారు. రాణి ఎక్కడ పడుకుందో అర్థం కాలేదు. ఒక్క క్షణం నిలబడి వచ్చేశాడు. తూరుపు తెల్లవారి లోకమంతా కళకళలాడింది. కాని రాజారావు మనసు మాత్రం కలవరపడుతోంది. అతని చిత్రాలు అమ్మిపెట్టే గోపాల్కు రాత్రి గీసిన బొమ్మ ఇచ్చి ఎంత వస్తే అంతకిచ్చేయి అన్నాడు. చిత్రాలు చూసి ఆనందించేవాళ్లే తక్కువ, కొనేవాళ్లు మరీ తక్కువ. ఒక్క నీటిబొట్టుతో మహాసముద్రం పూడుతుందా? ఈ చిత్రానికొచ్చిన డబ్బుతో తన అవసరాలలో 100వ వంతైనా తీరవు. సాయంత్రం 4 గంటలకు వెలిగిపోతున్న ముఖంతో వచ్చాడు గోపాల్. సార్, సార్, మన చిత్రాన్ని 50,000కు కొన్నారు. 50,000! ఉలిక్కిపడ్డాడు రాజారావు. 50,000 సరిగ్గా ప్రస్తుతం తనకు కావలసిన మొత్తం. సంభ్రమంతో గోపాల్ భుజాలు పట్టుకుని ఊపుతూ, నిజమా గోపాల్, నిజమా అన్నాడు. అవును సార్, ఇదిగో చెక్కు కూడా కాదు, క్యాష్. గోపాల్ చేతిలో డబ్బు చూశాక కూడా నమ్మలేకపోయాడు రాజారావు. ఎవరు కొన్నారు? ఎవరో ప్రకాశరావు గారట. ఎక్కడుంటున్నారో, ఏం చేస్తున్నారో అడిగావా? వారు కూడా లాయరేనండి. ఈ ఊరు కాదుట. నిన్ననే వచ్చారట. రేపు వెళ్ళిపోతారట. ఎక్కడుంటారో అడిగావా? హోటల్ నందనలో. వెళ్దాం పద, వెళ్ళి మన కృతజ్ఞతలు చెప్పుకుందాం. రాజారావు, గోపాల్ వెళ్లేసరికి ప్రకాశరావు ఏవో కాగితాలు చూసుకుంటున్నాడు. సాటి లాయర్గా రాజారావును సగౌరవంగా లోనికి ఆహ్వానించాడు. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంతగా కళను గౌరవించి ప్రోత్సహించే వ్యక్తులను ఎక్కడా చూడలేదు. గౌరవమూ ఆనందమూ ఉట్టిపడుతుండగా అన్నాడు రాజారావు. ఆగండాగండి, మీ పొగడ్తలు నాకు దక్కవు, మీ కృతజ్ఞతలు నాకు దక్కవు. నేను కేవలం నా క్లయింట్ ఆదేశానుసారం ఆ బొమ్మను కొన్నాను. ఆ మాటకొస్తే అంత డబ్బు ఆ బొమ్మ మీద వృధా చెయ్యవద్దని నచ్చ చెప్పాను కూడా.
ఏంటో ఆ అమ్మాయి ఏనాడు పట్టిన పట్టు వదిలే రకం కాదు. అమ్మాయా? ఎవరా అమ్మాయి? మిస్ అనిత, దయాశంకరం గారమ్మాయి. రాజారావు నిలువెల్లా వణికాడు. అతని ముఖం తెల్లగా పాలిపోయింది. దయాశంకర్ గారికి ఈ సంగతి తెలుసా? అడిగాడు రాజారావు. ఆ డబ్బు మిస్ అనిత తల్లిగారిది. ఈ డబ్బు కేవలం అనిత కుటుంబానికే చెందాలని ఆవిడ విల్లు రాశారు. మరి ఇప్పుడెలా ఖర్చు పెట్టగలిగారు? సారీ, నా క్లయింట్ వివరాలు నేను పరాయి వ్యక్తికి చెప్పలేను. ఇప్పటికే అవసరాన్ని మించి మాట్లాడేశాను. పరాయి వ్యక్తి అన్న పదం విచిత్రంగా రాజారావు మనసు గుచ్చింది. అయినా తనకు అనితకు గల సంబంధం ప్రకాశరావుకు తెలియదన్న సంగతి అతనికొక తృప్తినిచ్చింది. థ్యాంక్స్, ఓ చిన్న మనవి అన్నాడు రాజారావు. ఏంటి? మీ డబ్బు మీకిచ్చేస్తాను, నా బొమ్మ నాకిచ్చేయండి. సార్, సార్! గోపాల్ ఆత్రంతో వారించబోయి రాజారావు హుఫ్తో తగ్గిపోయాడు. థ్యాంక్స్. రాజారావు ఇంటికొచ్చేసరికి అనిత కమలకు జడలు వేస్తోంది. గుమ్మంలో నిలబడి తనను తదేకంగా చూస్తోన్న రాజారావును చిరునవ్వుతో చూసి నిలబడి, చూడకండలా, కళ్ళు నెప్పులు పుడతాయి అంది అల్లరిగా. నన్ను అవమానించి తీరాలని నువ్వింతగా ఎందుకు కంకణం కట్టుకున్నావో అర్థం కావడం లేదు అన్నాడు రాజారావు. ఆ మాటలు పలికినప్పుడు అతని కంఠంలోని కటుత్వము, ముఖంలోని గాంభీర్యము అనిత చిరునవ్వును ఎగిరిపోయేలా చేశాయి. నేనెవ్వరినీ అవమానించను. నన్ను అవమానిస్తే మాత్రం ప్రతీకారం తీర్చుకుంటాను అన్నాడు రాజారావు. నిన్నే విధంగా అవమానించాను? అడిగింది అనిత. నేను నిన్నెలా అవమానించాను? ప్రస్తుతం నేను ఇబ్బందుల్లో ఉండి ఉండవచ్చు, కాని ముష్టివాణ్ణి కాదు. 50,000 నాకు దానం చేసి ఆ బొమ్మ కొన్నట్టు నటించక్కర్లేదు అన్నాడు రాజారావు. పెళ్లి కాకుండా పిల్లతల్లినైతే కావచ్చు. నేను బజారు మనిషిని కాదు. చిత్రకళ వంకతో చెక్కిలి అందిస్తున్నట్టుగా నా బొమ్మను గీయనక్కర్లేదు అంది అనిత. నేను నీ బొమ్మ గీశానా? లేకపోతే నాకు డబ్బు ఎక్కువుందా నీ పిచ్చి గీతలు కొనేందుకు? తీసుకురా, చూడు. కమల జడకి రిబ్బన్ ముడివేసి తన సూట్ కేసులో దాచిన చిత్రపటం తెచ్చి తన చేతిలో పట్టుకుని చూపించింది. అచ్చు గుద్దినట్టు అనితలాగే ఉంది ఆ చిత్రపటం. మెడ ఒక పక్కకు వాల్చి చిలిపి నవ్వుతో చెక్కిలి అందిస్తున్నట్టుగా ఉంది. కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయిన రాజారావు గభాలున ఆ చిత్రపటాన్ని లాక్కోబోయాడు. అలాంటిది ముందే ఊహించిన దానిలా అనిత మెరుపులా వెనక్కి తగ్గి చిత్రపటాన్ని పైటచాటున దాచుకుని, ఈ బొమ్మ లాగి పారేయడం తేలికే. నీ మనసులోని నా బొమ్మను తుడిచేయగలవా? ఇప్పుడు నా ముందు నిలిచి ఈ బొమ్మ అడుగు అని వెక్కిరిస్తున్నట్టుగా నవ్వి పారిపోయింది అనిత. కన్నా, కమల తెచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్లు చూసి ఆశ్చర్యపోయాడు రాజారావు. ఇదివరలో వాళ్లకు ప్రతిదానిలోనూ 20-30 మార్కుల కంటే ఎక్కువ వచ్చేవి కాదు. అలాంటిది ఇంచుమించు అన్ని సబ్జెక్టుల్లోనూ 50కి పైగా మార్కులొచ్చాయి. చాలా సంతోషించాడు రాజారావు. వెంటనే ట్యూషన్ మాస్టర్ దగ్గరికెళ్ళి, మాస్టారు, మీ రుణం తీర్చుకోలేను. మా కన్నా, కమల ఇద్దరూ చాలా బాగా మార్కులు తెచ్చుకున్నారు అన్నాడు. మాస్టారు ముఖం వికసించడానికి మారు వడిలిపోయింది. నన్ను పొగడకు బాబూ, సిగ్గొస్తోంది అన్నాడు. అదేం మాస్టారు? ఈ నెలంతా వాళ్లకు నేను పాఠాలు చెప్పలేదు. ఏ రోజుకారోజు అనితమ్మ వాళ్లను పార్కులోకో తోటలోకో తీసుకుపోతోంది. జీతంరాళ్లు పోతాయని నేను మీకేమీ చెప్పలేదు. ఎంతైనా అవని, అన్యాయంగా మీ దగ్గర్నుండి డబ్బు తీసుకోలేను అన్నారు మాస్టారు. రాజారావు ఆశ్చర్యానికి అంతులేదు. అనితను నిందించాలా? పిల్లల చదువులో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందే అనుకున్నాడు. లోపలికొచ్చేసరికి కనిపించిన దృశ్యం అతడిని మరింత ఆశ్చర్యంలో ముంచింది. అనిత సుశీలకు జాకెట్టు కత్తిరించి కుట్టడం నేర్పిస్తోంది. ఈ అల్లరి గారాల పిల్లకు కుట్లు కూడా చేతనవునా? ఆంగ్లో ఇండియన్ తల్లికి పుట్టి ఉత్తర ప్రాంతంలో పెరిగిన ఈ యువతి ఎంత తేలికగా ఈ ఇంటిలో కలిసిపోయింది. కన్నా, కమల తమ పుస్తకాల ముందు కూచుని వాళ్లే చదువుకుంటున్నారు. ఇదివరకెన్నడూ అలా చదివేవారు కాదు. సంతృప్తితో మనసు నిండిపోగా అక్కడి కుర్చీలో కూర్చుని, కుట్టుపని ఎక్కడ నేర్చుకున్నావనిత అని అడిగాడు. మా అమ్మ దగ్గర తల వంచుకుని సమాధానం చెప్పింది అనిత. అనిత తల్లి ప్రస్తావన వచ్చేసరికి
రాజారావు మనసులో ప్రసన్నత కొంతవరకు తగ్గింది. పియానో వాయించడం, కుట్టడం, అల్లడం, నాట్యం చేయడం, వంట అన్నీ అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. అయితే నాకొచ్చినవన్నీ ఉత్తరాది వంటలు. ఇక్కడి వంటలు అత్తయ్య దగ్గర నేర్చుకుంటున్నాను. నేర్చుకుంటున్నాననే వంకతో వంటంతా నువ్వే చేస్తున్నావు, నిష్ఠూరం వేస్తున్నట్టుగా అంది సుశీల. ఏం చేయమంటావు? నాకెప్పుడూ చేతి నిండా పని ఉండాలి. ఇవేవీ లేకపోతే దెబ్బలాడడానికి ఉజ్జి అయినా దొరకాలి అంది. రాజారావును చూసి నవ్వింది అనిత. ఆ రోజు అనిత మాటలు వింటున్న కొద్దీ, అనితను చూస్తున్న కొద్దీ ఏదో ఆర్ద్రభావం కలగసాగింది రాజారావులో. నా లైబ్రరీలో చాలా పుస్తకాలున్నాయి, చదువుకో అన్నాడు రాజారావు. ఆశ్చర్యంగా చూసింది సుశీల. రాజారావు అపురూపంగా ఎంచుకునే కొన్నిటిలో ఒకటి, ఎంతటి ఆత్మీయులకు కూడా ఆ లైబ్రరీని అప్పగించడు రాజారావు. సుశీల చూపుల్లో ఆశ్చర్యాన్ని గమనించి లోలోపల లజ్జపడ్డాడు. సంభాషణ మారుస్తూ, కన్నా, కమల, మీకు చాలా మంచి మార్కులొచ్చాయి. ఏం కావాలో అడగండి, కొనిపెడతాను అన్నాడు. పిల్లలిద్దరూ పొంగిపోయారు. ఉత్సాహంతో ఇద్దరూ ఒక్కసారిగా అన్న దగ్గరకొచ్చారు. మాకు రంగురంగుల కార్డుబోర్డు తెచ్చిపెట్టు అన్నారు. వాళ్లు బంతి కానీ రింగు కానీ కోరుకుంటారనుకున్న రాజారావు ఆశ్చర్యపోతూ, కార్డుబోర్డు దేనికి అన్నాడు. రకరకాల బొమ్మలు తయారు చేసుకుంటాం అన్నారు వాళ్ళు. మరి మీకెవరు నేర్పుతారు? అనిత వదిన. రాజారావు ఒకసారి అనితను ఓరగా చూసి, మీకీ మధ్య చదువెవరు చెబుతున్నారు అన్నాడు. సమాధానం తనకు తెలుస్తున్నా కూడా అనిత కలిగించుకుంది. ఎవ్వరూ చెప్పడం లేదు, వాళ్లే చదువుకుంటున్నారు. సాయంత్రాలు ఆడుకునే సమయం, ఆ సమయంలో ఆడనిచ్చి తరువాత చదువుకోమంటే వాళ్లే చదువుకుంటారు. తెలియంది నేను చెప్తున్నాను. ఆ మాస్టర్ దగ్గర భయంతో వచ్చినవి కూడా మర్చిపోయేవారు. ఇక్కడ ఎవరి భయమూ లేదు గనుక చదివిందేదో తలకెక్కించుకుంటున్నారు అంతే అంది. నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకర్థం కావడం లేదు అన్నాడు రాజారావు. పెళ్లి కాకముందే పిల్లతల్లినయ్యానని నన్ను ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు. పోనీ నన్ను పెళ్లాడేసి రుణం తీర్చుకోండి చిలిపి నవ్వుతో కొంటె చూపులతో అంది అనిత. రాజారావు ప్రసన్నత పటాపంచలయ్యి నిలువెల్లా భగ్గుమన్నాడు. చిచి, నీకసలు సంస్కారము సభ్యత తెలీవు అన్నాడు రాజారావు. నిజంగానే ఈనాటి సంస్కారం ఎలాంటిదో నాకర్థం కావడం లేదు. అది తెలుసుకుందామనే వచ్చాను. అనిత మాటలో ఏదో వ్యంగ్యం ధ్వనించి సూటిగా అనిత ముఖంలోకి చూశాడు. అనిత ముఖం మీది హేళనతో కూడిన చిరునవ్వు రాజారావును మండించింది. మన అని కలిపి మాట్లాడకు. మీ సంస్కారము మా సంస్కారము ఏనాటికి ఒకటి కావు అన్నాడు కసిగా. పకపక నవ్వుతూ, 100కి 100 పాళ్ళు నిజం అంది అనిత. కాలితో నేలను గట్టిగా తన్ని విసురుగా వెళ్ళిపోయాడు రాజారావు. రమణరావు తమ ఇంటికి రాగానే సుశీల, రమణరావులకు ఏకాంతం కలిగించడం కోసం రాజారావు ఏదో వంకన బయటకు వెళ్లడం పరిపాటి. ఇటీవల రాజారావు అలా వెళ్లగానే రమణరావు వెళ్ళిపోతున్నాడు. సుశీల ఒక్కర్తీ ఏదో చదువుకుంటోంది. ఎప్పటిలాగానే, రమణరావు గారు వెళ్ళిపోయారా అని అడిగాడు వచ్చి రాగానే రాజారావు. నువ్వలా వెళ్లగానే ఆయనిలా వెళ్ళిపోయారు చిరునవ్వుతో చెప్పింది సుశీల. ఆ వెంటనే అనిత, సుశీల ఒకరినొకరు వీలుగా చూసుకుని నవ్వుకున్నారు. ఆ నవ్వులు చూసిన రాజారావుకు ఏదో అనుమానం తోచింది. సుశీల, ఏం జరిగింది? నిజం చెప్పు. రమణరావు గారెందుకు వెళ్ళిపోయారు అన్నాడు కోపంగా. సుశీల కంగారు పడింది. బెంబేలుగా, నిజమన్నయ్యా, నాకేమీ తెలీదు. కొంచెం సేపుండమని నేను బ్రతిమలాడాను కూడా అంది. ఆ మాట నిజం. పాపం, చాలా బ్రతిమాలింది. కావాలంటే ఆయన్నే అడుగు కొంటెగా అంది అనిత. నువ్వు అక్కడే ఉన్నావా అసహనంగా అడిగాడు రాజారావు. రామరామా, నేను అత్తయ్య దగ్గర కూర్చుని కబుర్లు చెబుతున్నాను. కావాలంటే అత్తయ్యనడుగు. రమణరావు గారు వెళ్తోంటే సుశీల వెనకే వెళ్ళి కొంచెంసేపు ఉండమని అడుగుతోంది. నాకు వినిపించింది. ఇదేదో తేలుస్తాను అన్నాడు రాజారావు. త్వరగా తేల్చాలనే నా తాపత్రయము అంది అనిత. రాజారావు వెంటనే లేచి రమణరావు దగ్గరికి వెళ్ళాడు. రమణరావు విపరీతమైన అశాంతితో బాధపడుతున్నట్టు ముఖం చూడగానే తెలిసిపోతుంది ఎవరికైనా. రమణరావు గారు, నేనొచ్చే వరకు ఉండకుండా వచ్చేశారే? నాకు పనుంది. అంటే ఇప్పుడు కాదు, కానీ ఇప్పుడు కూడా ఉంది. కొంచెం చూసుకోవాలి. అదే. రమణరావు విపరీతంగా కంగారు పడుతున్నాడని అర్థమైంది రాజారావుకి. తన దగ్గర నిజం దాస్తున్నాడని కూడా అర్థమైంది. రమణరావు గారు,
స్థిమితంగా కూర్చోండి. ఏం జరిగిందో చెప్పండి. నా దగ్గర కంగారు దేనికి? మా ఇంట్లో మీకెవరైనా ఇబ్బంది కలిగించారా? రమణరావు నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటూ తీవ్రంగా ఆలోచిస్తున్నవాడిలా కళ్ళు తెరిచాడు. రాజారావు గారు, మీకు నాతో సంబంధం కలుపుకోవడం మనసారా ఇష్టమేనా? ఇంచుమించు అంతా నిశ్చయమైపోయిన తర్వాత ఇవేం మాటలండి? అన్నాడు రాజారావు. రమణరావు హృదయం కుదుటపడింది. రాజారావుకేమీ తెలీదని తెలిసింది. సుశీలకు తెలుసో తెలీదో అనుకున్నాడు. అయితే నాదొక కోరిక అన్నాడు రమణరావు. ఏంటో చెప్పండి. ఆ జానకిని మీ ఇంటికి రానియకండి. ఉలిక్కిపడ్డాడు రాజారావు. దానికి దీనికి ఏంటి సంబంధం? అన్నాడు. చూడండి, మనమంతా పరువు ప్రతిష్టలతో బ్రతుకుతున్నవాళ్లం. అల్లరిపాలైన ఆ పిల్ల మన ఇళ్లకు రావడం ఏం బావుంటుంది? అన్నాడు రమణరావు. రాజారావు చటుక్కున సమాధానం చెప్పలేకపోయాడు. జానకి పట్ల మొదటినుంచి అతని మనసులో ఏదో ఆర్ద్రభావముంది. అదీకాక జానకి తనంతట తాను డబ్బు కోసం ఎవడినో వలలో వేసుకోబోయి అతడు డబ్బివ్వకపోగా పోలీసులను పిలిచి అల్లరిపెట్ట చూసిందనే కట్టుకథ తానేనాడూ నమ్మలేదు. అతని కోపమంతా ఊరికి దూరంగా ఉన్న పార్కులోకి ఆడపిల్ల ఒంటరిగా ఎందుకు వెళ్లాలనేదే. ఏది ఏమైనా జానకి అల్లరిపాలయింది. బ్రతుకు బండలపాలయింది. ఇప్పుడు తనేం చెయ్యగలడు అనుకున్నాడు రాజారావు. దురదృష్టవశాన అల్లరిపాలయింది కాని మన ఇళ్లకు రాకూడనంతటి దుర్మార్గురాలు కాదండి జానకి. ఏ పాపిష్టి వెధవ దాని జీవితంలో నిప్పులు పోశాడో కాని వాడు దాని ఫలితం అనుభవించక తప్పదు అన్నాడు రాజారావు. రమణరావు ముఖం పాలిపోయింది. గుక్కిళ్ళు మింగుతూ అంతే అంతే, కానీ జానకి మీ ఇంటికొస్తున్నంతవరకు నేను మీ ఇంటికి రాలేను. ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు రమణరావు. చిన్నతనం నుండి జానకి మా ఇంట్లో పిల్లలాగా తిరిగింది. నాకు తెలిసినంతవరకు దానిది చాలా సాధు స్వభావం. ఈ అల్లరయ్యాక వ్యధతో చితికిపోతూ వీధి ముఖం కూడా చూడ్డం లేదు. నా నోటితో నేను కఠినంగా రావద్దని ఎలా చెప్పను అన్నాడు రాజారావు. నా నిర్ణయం చెప్పాను, మీరాలోచించుకోండి. నా సంబంధం మీకు కావాలనుకుంటే ఆ జానకిని దూరంగా ఉంచండి గంభీరంగా కటువుగా అన్నాడు రమణరావు. ఆ కటుత్వానికి రాజారావు మనసు చివుక్కుమన్నా సరే అని లేచాడు. చిన్నతనం నుండి రాజారావు కుటుంబానికి తులసమ్మ కుటుంబానికి చాలా సన్నిహిత సంబంధం ఉన్నా ఏనాడూ రాజారావు తులసమ్మ ఇంటికి పోలేదు. తలవని తలపుగా తన కళ్ల ముందు రాజారావును చూడగానే సంతోషంతో సంభ్రమంతో ఉక్కిరిబిక్కిరైంది జానకి. రా అన్నయ్య, కూచో అంటూ కుర్చీ చూపించింది. తనను చూడగానే పట్టరాని ఆనందం ప్రతిఫలిస్తోన్న ఆ ముఖంలోకి చూడలేకపోయాడు రాజారావు. మనిషి బాగా చిక్కిపోయింది. ఒక్క అలంకారమైనా లేదు, బొట్టు కాటుక తప్ప. నేత చీర కట్టుకుంది. ఈ వ్యక్తిపైన అలాంటి కట్టుకథలు, అంత అల్లరి. జానకి ప్లేట్లో మినపసున్ని జంతికలు తెచ్చిపెట్టింది. అవి చూశాక తమ ఇంట్లోకి ఆ తినుబండారాలెలా వచ్చాయో అర్థమైంది రాజారావుకి. జానకి చూపుతున్న ఆదరణ ముందు తను చెప్పదలుచుకున్నది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. జానకి మాట్లాడింది. అలా ఉన్నావేమన్నయ్యా? ఒంట్లో బావుండలేదా? బాగానే ఉందమ్మా. ఇవాళ నా మనసుకి చాలా చాలా సంతోషంగా ఉందన్నయ్యా. నా జీవితం భగ్నమయ్యాక ఇంత ఆనందం నాకెన్నడూ కలగలేదు. నువ్వు నన్ను నోరు విప్పి ఏమీ అనకపోయినా ఈ అపవాదుల పాలయ్యాక నీ ముందు నిలబడలేకపోయేదానిని. తరువాత సుశీల చెప్పింది. నాతో సుశీలను మాట్లాడొద్దన్నావట కదూ? ఎంత కృంగిపోయాననుకున్నావన్నయ్యా? సంఘమంతా ఒక్కటై లేని నిందలు నా నెత్తిన వేసిన నాడు కూడా అంత బాధపడలేదు. బ్రతుకు మీదే విరక్తి పుట్టింది. నువ్వు కూడా నన్ను అసహ్యించుకోవడం కంటే నాకు వేరే మరణమక్కర్లేదు. ఇవాళ నువ్వు నా దగ్గరకొచ్చావంటే నా మీద కోపం పోయినట్టేగా. నాకు గట్టి నమ్మకం నా గురించి నువ్వు చెడుగా అనుకోలేవని. ఆ అమాయకురాలి మాటలు వింటుంటే, ఆ వడలిన ముఖం చూస్తుంటే రాజారావు కళ్ళు చెమ్మగిల్లాయి. నాకు నీ మీద ఏనాడూ కోపం లేదమ్మా, జాలి తప్ప. కానీ జానకి తలదించుకుని నాకు తెలుసన్నయ్యా అంది. తిరిగి ఆమె అంది. పోనీ అన్నయ్యా, ఇన్నాళ్లకైనా నా మీద నీకు దయ కలిగింది. మిగిలిన సంఘమంతా నా ముఖం మీద ఉమ్మివేసినా నాకు బాధలేదు.
నువ్వు, సుశీల, కన్నా, కమల, అమ్మగారు మీ అందరితో కలిసిమెలిసి ఉండగలిగితే అది చాలు. రాజారావు గొంతు పూడిపోతోంది. ప్రయత్నించి తను చెప్పదలుచుకున్నది చెప్పలేకపోతున్నాడు. మీ అమ్మ ఏది జానకి? ఇవాళ అమ్మగారికి గుండెల్లో నొప్పి వచ్చింది. మన ఇంటికే వంట చేయడానికి వెళ్ళింది. నువ్వు మన ఇంటి నుంచి రావడం లేదా? అడిగిందామె. రాజారావు మనసు వేదనతో మెలికలు తిరిగిపోసాగింది. రమణరావు గారింటి నుండి వచ్చాను. తను చెప్పదలుచుకున్నది చెప్పక తప్పదన్నట్టుగా నాందిగా మొదలుపెట్టాడు. ఆ పేరు వింటూనే జానకి అదిరిపడింది. పాలిపోయిన ముఖంతో వణుకుతున్న పెదవులను నొక్కిపట్టు కూర్చుంది. తను వచ్చిన పని ఎంత కష్టమో అర్థం కాసాగింది రాజారావుకు. గొంతు సవరించుకున్నాడు. అమ్మా జానకి, నేనెలాంటి నడి సముద్రంలో ఉన్నానో నీకు పూర్తిగా తెలియదు. కొంత అప్పులు తీర్చాను. కాని ఇంకా తీర్చవలసినవి చాలా ఉన్నాయి. అన్నిటిలో అనితకియ్యవలసిన 50,000 అప్పు నన్ను పుండులా సలుపుతోంది. అనితకివ్వాలా? ఎలాగో మన ఇల్లు వేలం వెయ్యబోతున్నారని తెలుసుకుని ఆ బాకీకి కావలసిన 50,000 బొమ్మ కొంటున్న మిషమీద నాకిచ్చింది. గత్యంతరం లేక ఆ డబ్బుతో బాకీ తీర్చాను. కాని ఆడపిల్ల సొమ్ముతో పబ్బం గడుపుకున్నాననే వ్యధ నన్ను వదలడం లేదు. ఆ అప్పు తీర్చే వరకు నాకు శాంతి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రమణరావు సంబంధం తప్పి పెళ్ళెలా చెయ్యగలను? జానకి ముఖంలో జీవం నశించింది. తలుపును గట్టిగా పట్టుకుని, సుశీలను రమణరావుకివ్వడానికే నిశ్చయించుకున్నావా అన్నయ్య? సుశీలను అడిగావా? అంది. సుశీలకేం తెలుసమ్మా? అది మరొకళ్లను ప్రేమిస్తే నేను ఈ విషయంలో బలవంత పెట్టేవాడిని కాను. అలాంటి అనుబంధమేదీ సుశీలకి లేనప్పుడు తనను చేసుకున్న వాటితో సర్దుకుపోగలదు. ప్రస్తుతం నేను తేగలిగిన వాటిల్లో ఇదే మంచి సంబంధం. ఒకవేళ సుశీలకు ఇష్టం లేకపోతే ఆ మాట నాతో ముందే చెప్పేదిగా. తాంబూలాలు పుచ్చుకోలేదు తప్ప అంతా నిశ్చయమైంది. నా స్నేహితులకి, బంధువులకి అందరికీ సుశీలను రమణరావుకియ్యబోతున్నట్టు చెప్పేశాను. ఈ సంబంధం మనం వదులుకుంటే సుశీలకింతలో పెళ్లి కాదు. నాకు మనశ్శాంతి ఉండదు. జానకి సమాధానం చెప్పలేదు. ఆ రమణరావు ఏమన్నాడో తెలుసా జానకి? నువ్వు మా ఇంటికొస్తే తను మా ఇంటికి రాలేడట. ఈ మాటలు విని జానకి బాధపడుతుందనుకున్న రాజారావు రాయిలా కూర్చున్న జానకిని చూసి ఆశ్చర్యపోయాడు. తరువాత ఎంత ప్రయత్నించినా రాజారావు తను చెప్పదలుచుకున్నది చెప్పలేకపోయాడు. గద్గదికతతో, నువ్వు క్షమించమ్మా అన్నాడు. జానకి పేలవంగా నవ్వి, బెంగపెట్టుకోకన్నయ్యా, ఇక మీదట నువ్వు రమ్మనే వరకు ఎవ్వరు పిలిచినా అక్కడికి రానులే అంది. జానకి ముఖంలోకి చూడలేక త్వరగా అక్కడ్నుంచొచ్చేశాడు రాజారావు. ఎప్పుడో కాని తన దగ్గరకు రాని తులసమ్మను సగౌరవంగా ఆహ్వానిస్తూ, రండి, కూర్చోండి, ఏం పనిమీద వచ్చారు అన్నాడు రాజారావు. తల్లి తర్వాత తల్లిలాంటి దానిని, నువ్వు నా మాట వినాలి బాబూ అంది తులసమ్మ. చెప్పండి, తప్పకుండా వింటాను. జానకి చెప్పింది నువ్వు అనితకు 50,000 ఇయ్యాలట కదూ? అవునమ్మా, ఆ బాకీ ఎలా తీరుతుందో అర్థం కావడం లేదు. అది తీర్చే వరకు నాకు మనశ్శాంతి లేదు. అది సహజమే బాబూ. అయినా ఆడపిల్లకి ఉన్నంతలో మనం ఇచ్చి పంపాలి కాని తన సొమ్ము కాసపడతామా? ఇదిగో ఈ డబ్బు అనితకియ్యి. తన కళ్ల ముందు తులసమ్మ ఉంచిన నోట్ల కట్టలు చూసేసరికి తల తిరిగినట్టయింది రాజారావుకు. ఏంటమ్మా ఇది? నాకున్నది కాస్త అమ్మితే వచ్చిందది. వద్దమ్మా, వద్దు. ఒక పరాయి వ్యక్తి నుండి ఇంత దానం స్వీకరించలేను అన్నాడు రాజారావు. నా మాట విను బాబూ, నేను నీకు తల్లిలాంటి దానినే. అమ్మా, ఇది ఇబ్బందిగా నేను భావించడం లేదు. ఈనాటికైనా నా వారిని గుర్తించి మాలో కలుపుకోగలిగినందుకు సంతోషిస్తున్నాను. రాజారావు కళ్లలోకి నిదానించి చూసిన తులసమ్మకు అతనా మాటలు మనసారా అన్నాడని అర్థమైంది. ఆనందబాష్పాలు కనుకొలకుల్లో నిలవగా అంగీకార సూచకంగా తల ఊపింది. డబ్బు చేతిలో పట్టుకుని తనను సమీపించిన రాజారావును చూస్తూనే విషయం ఊహించిన అనిత ఆ డబ్బు ఎలా సంపాదించగలిగాడో అని ఆశ్చర్యపోయింది. నీ డబ్బు నువ్వు తీసుకో, నా బొమ్మ నాకియ్యి అన్నాడు. ఇంత డబ్బు ఎలా సంపాదించావు? నీకు వివరించవలసిన అవసరం నాకు లేదు. అయినా వివరిస్తున్నాను. తులసమ్మగారిచ్చారు. అనిత పకపక నవ్వుతూ,
ఎంత బాగుంది! నా దగ్గర తీసుకోవడం నీకు అవమానకరము, వంట మనిషి దగ్గర తీసుకోవడం గౌరవమునా అంది. ఆవిడ వంట మనిషే కావచ్చు, కాని మా అమ్మ, అంచేత ఆవిడ దగ్గర తీసుకోవడం నాకు గౌరవమే. అనిత కళ్ళప్పగించి చూసింది. నీకు తెలిసిపోయిందా? నీకు ముందే తెలుసా? తెలుసు. మరి నాకెందుకు చెప్పలేదు? అహర్నిశలు సమాజంలో పరువు ప్రతిష్టల కోసం పాకులాడే నువ్వు ఈ నిజాన్ని విని భరించలేవని, వారిని స్వీకరించలేక, పరిత్యజించలేక సంఘర్షణలో నలిగిపోతావని. అనిత, ఒకనాడు లజ్జపడడం నీకు తెలుసునా అని అడిగావు. గుర్తుందా? ఈనాడు నీ ముందు నిజంగా లజ్జపడుతున్నాను. బహిరంగ సభలలో వర్గ విభేదం ఉండరాదని వక్కాణించి కొడుకుకు తమ శాఖలో తప్ప సంబంధం చేయని పెద్దలకు వారసుణ్ణి, భార్యను ఇంటిలో తాళం పెట్టి వేదిక మీద స్త్రీ స్వాతంత్ర్యం గురించి ఉపన్యసించే మహామహుల శిష్యుణ్ణి, మిథ్యా ప్రతిష్టల పేర అనుక్షణము ఆత్మవంచనతో జీవించే సమాజానికి చిహ్నాన్ని. బావా, అదంతా నిన్నటి వరకు. ఈరోజు నుంచి ప్రతిష్టకు నా అర్థం వేరు. లెక్కలేనన్ని గ్రంథాలు చదివి ఏమీ నేర్చుకోలేకపోయాను. ఒక్క మంచి మనసు జీవితానికి అర్థం వివరించింది. ప్రతిష్ట పాకులాడి సంపాదించేది కాదు, మన అంతరంగంలో దీపించే దివ్యజ్యోతి అన్నాడు రాజారావు. బావా, అయితే జానకి మనతోనే, మనింట్లోనే ఉంటుంది. తులసమ్మగారు కూడా ఇక్కడే ఉంటారు. ఈ సమాజం రహస్యంగా సాగినంతవరకు ఎంతటి అవినీతినైనా సహించగలదు. కాని దాని కట్టుబాట్లకు విరుద్ధంగా ఎవరైనా ధైర్యం చేసి కోరింది పొందితే మాత్రం సహించదు, పొడిచి పొడిచి బాధిస్తుంది అంది అనిత. ఆ బాధకు భయపడి నా వారిని వదిలిపెట్టను అన్నాడు రాజారావు. మరి రమణరావు? అనిత చెప్పేది పూర్తి కాకుండానే అడ్డుకున్నాడు రాజారావు. జానకి ఉంటే రానంటాడు. స్పష్టంగా చెప్తాను, జానకి కూడా నా చెల్లెలని. అప్పటికీ అర్థం చేసుకోకపోతే మనం ఆ సంబంధం వదులుకోవలసి ఉంటుంది. డబ్బు తీసుకో అన్నాడు. నీకు గుర్తుందా? నీ మనసులో నా బొమ్మను తీసేయగలిగినప్పుడు నీ బొమ్మ నీకిచ్చేస్తానన్నాను. నిజం చెప్పు, నీ మనసులో నా మూర్తి మాసిపోయిందా అడిగింది అనిత. రాజారావు మాట్లాడలేదు. అందుకే ఆ డబ్బు నేను తీసుకోలేను అంది అనిత. ఆ డబ్బు మీ అమ్మగారు కేవలం నీ కుటుంబం కోసం ఖర్చు పెట్టాలని వీలునామా రాశారట. నాకెందుకిస్తావు? రాణి తండ్రికియ్యి అన్నాడు రాజారావు. విసురుగా డబ్బు అనిత ముందు పడేసి కోపంగా వెళ్ళిపోతున్న రాజారావును చిరునవ్వుతో చూస్తూ కూర్చుంది అనిత. రాజారావు చెప్పిన సంగతి విని రమణరావుకు నోట మాట రాలేదు. కొన్ని క్షణాలు మూర్ఖుడిలా చూస్తూ ఊరుకుని తరువాత అదేదో పెద్ద హాస్యమైనట్టు పకపకా నవ్వాడు. ఎందుకు నవ్వుతారు? చిరాగ్గా అడిగాడు రాజారావు. మీ అమాయకత్వానికి నవ్వక ఏడవనటండి. ఏడిసినట్టుంది. నా అమాయకత్వం మీ మేదకేం తెలిసిందో సెలవివ్వండి వెటకారంగా అన్నాడు రాజారావు. కాకపోతే ఏమిటండి? వితంతువు, వంటలక్క. ఆవిడికి మీ నాన్నగారొక్కరే అని గ్యారంటీ ఏంటి? జానకి మీ చెల్లెలే అని ఎలా నమ్మగలరు? రమణరావు గారు గర్జించాడు రాజారావు. ఇష్టమైతే సుశీలను పెళ్లి చేసుకోండి, లేకపోతే మానెయ్యండి. కాని మా చెల్లెల్ని అవమానిస్తే అస్సలు ఊరుకోను. లోకమంతా కోడై కూస్తోంటే ఒక్క నానోరు మూసి ఏం చెయ్యగలరు అన్నాడు రమణరావు. ఆ లోకం నోరు కట్టిస్తాను. ఏ కోర్టులో జానకి దోషిగా నిలబడవలసి వచ్చిందో ఆ కోర్టులోనే జానకిని నిర్దోషిగా నిరూపిస్తాను. ఏ తుచ్చుడు నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేశాడో వాడిని నా చెల్లెలి కాళ్లమీద పడేయిస్తాను అన్నాడు రాజారావు. రమణరావు ముఖం తెల్లగా పాలిపోయింది. కొన్ని క్షణాలు అతనికి నోట మాట రాలేదు. చివరకు ఎలాగో పెగుల్చుకుని, మనలాంటి పరువుగల కుటుంబాలు కోర్టులకెక్కడం ఏం బాగుంటుంది? అయిన గొడవ చాలదా? జానకి నిర్దోషి అని రుజువుగాకపోతే అంటూ ఇంకా ఏదో అనబోయాడు. జానకి నిర్దోషి అని నాకు నమ్మకముంది. నేను రుజువు చేయగలను. ఆ రికార్డంతా స్టడీ చేశాను. తప్పకుండా రుజువు చేస్తాను అన్నాడు రాజారావు. మీరీ ప్రయత్నం మానెయ్యాలి ఆజ్ఞాపిస్తున్నట్టుగా అన్నాడు రమణరావు. మానను. ఎవ్వరు మానమన్నా మానను. అయితే మన మధ్య సంబంధం పొసగదు. దట్స్ ఆల్ రైట్. పక్క గదిలో కూర్చుని ఈ సంభాషణంతా వింటున్న కేశవరావు గారు
చటుక్కున లేచొచ్చి లేవబోతున్న రాజారావు చెయ్యి పట్టుకున్నాడు. అంత తొందరైతే ఎలాగండి? కూర్చోండి. ఏరా రమణ, మాట ఇచ్చి తప్పుతావా? అలాంటిది మన వంశంలో ఉందా? అని రమణరావును కోప్పడ్డాడు. రమణరావు అయోమయంగా తండ్రి వంక చూసి బుద్ధిగా కూర్చున్నాడు. మన కుటుంబాల్లో ఇలాంటివి చాలా అరుదు కదండీ, అందుకని మా వాడు తొందరపడ్డాడు. ఎప్పుడు తాంబూలాలు తీసుకుందాం? అడిగాడాయన. ఆ మర్యాదకు రాజారావు తలక్రిందులయ్యాడు. మీ ఇష్టం, ఎప్పుడైనా నేను సిద్ధమే. సాధ్యమైనంత త్వరలో ముహూర్తం నిర్ణయించండి, ముందు తాంబూలాలు తీసుకుందాం అన్నాడు కేశవరావు. అలాగే. వికసించిన ముఖంతో రాజారావు వెళ్ళిపోయాడు. రమణరావు చిరాగ్గా, ఏంటి నాన్నా, ఆయన మళ్ళీ కేసు అని ఏదో అనబోతుండగా చిరునవ్వుతో వారించాడు కేశవరావు. ఒరేయ్ చవటా, నువ్వు చేసే పనులన్నీ సర్దుకు రాలేక చస్తున్నాను. రాజారావు సమర్థుడైన లాయరు. ఈ విషయంలో నువ్వు మరీ ఇంత గట్టి పట్టుపడితే అనుమానం రాదు. అదీకాక నువ్వు పెళ్లికి ఒప్పుకుంటే కాబోయే బావమరిదని నీమీద ప్రేమభావం ఉంటుంది. రేపు మా బాబాయి చక్రపాణిగారిని పంపి చూస్తాను. మూడొంతులు లొంగిపోతాడు. అంతకూ లొంగి తిరగతోడ్తారని ఎవడు కలగన్నాడు? అందుకే రికార్డు విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాను. రాజారావు అప్పుడే దాన్ని చూసేశాడట, అఖండుడు. చూస్తే నిజం బయటపడుతుందా? నిలువెల్లా వణికిపోతూ అడిగాడు రమణరావు. నిజం అంత తేలిగ్గా ఎలా బయటకొస్తుందోయ్? నేను లేను అడ్డుపడ్డానికి. నువ్వు ధైర్యంగా ఉండు. కొడుకు వీపు చరిచారు కేశవరావు గారు. ఇంతవరకు డాక్టర్ సి ఆనందరామం గారి అనిత నవల ఆడియో 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.